ఇబ్రహీంపట్నం మండలం రాయపూల్ గ్రామ సర్పంచ్ అచ్చన మమతా శ్రీశైలం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె ఎమ్మెల్యే రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలోకి వచ్చారు. ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఆమెతో పాటు కొంతమంది పాలకవర్గ సభ్యులు కూడా పార్టీలో చేరడంతో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరనుంది. అలాగే మా గ్రామ నాయకులకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలండి. మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వ నమస్కారాలండి. ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఒకసారి ఫస్ట్ సార్ దగ్గరికి వెళ్ళి మేము కలిసినప్పుడు సార్ మాతో ఒక మాట అన్నారు, ఓన్లీ పార్టీలు అనేటివి కేవలం ఎలక్షన్ల వరకే, దాని తర్వాత గ్రామ అభివృద్ధి కోసం మాత్రమే మనం చూడాలి, పార్టీలు ఏం చేయవమ్మా, గ్రామ అభివృద్ధి మనం చేసుకోవడానికి ఏ ఎక్కడమైనా పర్లేదు అని అన్నారు. అది నేను గుర్తుంచుకొని ఈ రోజు ఈ పార్టీలో చేయడం జరిగిందండి. ఎంత చేస్తామన్నామో అంతే చేస్తామన్నారు, కానీ దరిద్రులు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఒక పింఛన్ ఇవ్వలే, ఒక పట్టా ఇవ్వలే, ఒక ఇల్లు కట్టలే, పేద వాళ్ళకి చెయ్యలే. మేము ఇవన్నీ ఆలోచించి ఈ రాష్ట్రంలో 118 నియోజకవర్గాలుంటే 119 మంది ప్రతి నియోజకవర్గంలో దేవుని మీద ప్రమాణం చేసినాం. మేమందరం, నాతో పాటు ముఖ్యమంత్రి, నాడు ముఖ్యమంత్రి, ఆనాడు పిసిసి అధ్యక్షులు, అందరం ప్రమాణం చేసినాం. పేదోళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ మేము వాళ్ళకి చేసి చూపిస్తామన్నాం. 12వ వార్డు సభ్యులు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం.